డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గత కొన్ని నెలలుగా మన రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇది. పదం చిన్నదే అయినా ఆ లక్ష్యం చాలా పెద్దది. ఆ లక్ష్యాన్ని చేరాలంటే జనాల్లో అవగాహన, లక్ష్య సాధనలో క్రమం తప్పని ఆచరణ అత్యంత అవశ్యం. అందుకోసం నిరంతరం శ్రమిస్తోంది యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. అందుకోసం అవసరమైన ప్రతి చిన్న అవగాహన కార్యక్రమాన్ని బలంగా వినియోగించుకుంటుంది. If you take drugs is something like dependence. If you start taking drugs, without the drug, you cannot do your daily routine. You become dependent on the drug. వైకుంఠపురం సినిమా చూసినారా అల్లు అర్జున్ది? సో అందులో ఐ థింక్ ద గ్రేటెస్ట్ కోట్ ఇస్ నో చెప్పడం అన్నిటికన్నా ఎంత పెద్దవాడైతే అంత పెద్దవాడికి నో చెప్పడం అంత కష్టమైనది. ఓకే, సో మీకు ఎవరైనా మీ క్లోజ్ ఫ్రెండ్స్ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇఫ్ దే ఆఫర్ యూ డ్రగ్స్, ఇట్ ఇస్ సింపుల్, యూ హ్యావ్ టు టెల్ నో. మీరు నో చెప్తే 99.99 ఆఫ్ ది వర్క్ ఇస్ డన్. ఇప్పుడు స్టార్టింగ్ లో డ్రగ్ ఎలా అలవాటు అవుతుంది మనకు? వన్స్ ఒక్కసారి నువ్వు టేస్ట్ చేసినా, ఒక్కసారి ఆనందం కోసమో, ఎక్స్పెరిమెంట్ కోసమో, లేకపోతే పక్క ఫ్రెండ్ యొక్క నీకు ప్రెషర్ కోసమో, లేకపోతే నీకేదైనా మానసికమైన సమస్యలు, యాంగ్జైటీ ఉండి, డిప్రెషన్ ఉండి ఒక్కసారి నువ్వు డ్రగ్స్ టేస్ట్ చేస్తే నెక్స్ట్ డే అది కావాలంటది. ఆ నెక్స్ట్ డే అసలు ఇలాంటి స్థితి చాలా దయనీయమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తొలిసారి డ్రగ్స్ వినియోగం చేసే వారిపై కేసు నమోదు చేయమని, కౌన్సిలింగ్ ఇవ్వడం, డీ అడిక్షన్ సెంటర్ కు పంపిస్తామని వారు తెలిపారు. కానీ డ్రగ్స్ సరఫరాదారులను మాత్రం కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. కాబట్టి ఎవరు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం అందినా కూడా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 8712671111కి తెలియజేయాలని కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ వలకు చిక్కి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు. నల్లమందు, మత్తుమందు, ఆల్ఫాజోలం, గంజాయి, కొకైన్, ఎంఎండిఏ వంటివి అందుబాటులో ఉన్న సమయంలో మనసు వాటిపైకి లాగుతుంది. కానీ ఆ సమయంలో మనసును కట్టడి చేసుకోవడమే యువత సాధించే తొలి విజయమని అన్నారు. వాటి వల్ల కలుగుతున్న నష్టాలను సెమినార్ రూపంలో ప్రదర్శించారు. యువతలో ఇంటరాక్షన్ సమయంలో వారికి కలిగిన సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.